పిల్లల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతుంది. స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించలేక విద్యార్థులను బలి తీసుకుంటోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాన్కెడికి చెందిన ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కూల్కి చెందిన 9th క్లాస్ శైలజ ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది. 25 రోజులు చికిత్స పొందుతూ చనిపోయింది. ఇది ఒక్క సంఘటనే కాదు, గత కొన్ని వారాలుగా ఇలా జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయి, వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాన్కడిలోని ప్రభుత్వ ఆశ్రమం స్కూల్లో గత నెల 30వ తారీఖున ఆశ్రమం స్కూల్లో నైట్ డిన్నర్ చేశాక 64 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఇది జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అందరినీ తీసుకెళ్లారు. అక్కడ కొంతమంది చికిత్స పొంది సెట్ అయ్యారు. కాకపోతే ఇంకా 30 మందికి కాస్త సీరియస్ అయిపోయింది. వారిని కూడా మిర్యాలగూడలోని హాస్పిటల్ చేర్పించారు. అక్కడ కొంతమంది బాగానే అయ్యారు, కానీ 9th క్లాస్ శైలజ అనే అమ్మాయికి బాగా సీరియస్ అయింది. అక్కడ చుట్టుపక్కల హాస్పిటల్లో మంచిగా అవ్వకపోవడంతో ఈమెను హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చాక నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నవంబర్ 26వ తారీఖున చనిపోయింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాన్కిటి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తోటి తీవ్రమైనటువంటి అస్వస్థకు గురైనటువంటి శైలజ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిన విషయాలు. దీంతో అటు గిరిజనులకు సంబంధించినటువంటి ఆదివాసీ సంఘాలు ఈ సంఘటన మీద ప్రభుత్వం కూడా స్పందించింది. కానీ ఈ సంఘటన జరగడానికి ఎవరు కారణం కావచ్చు? ఇది ఒక్క సంఘటనే కాదు, ఇంకా చాలా స్కూళ్ళల్లో, చాలా గురుకుల పాఠశాలలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఒక్క సంవత్సరమే 38 సార్లు ఓన్లీ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో 886 మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలయ్యారు. మరి అంతేకాదు, ఓన్లీ గురుకులాలలో ఇదొక్క సంవత్సరమే 48 మంది స్టూడెంట్స్ చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి, సరైన వసతులు లేక, ఇంకా ఆత్మహత్యలు చేసుకొని. ఎందుకు ఇలా చనిపోతున్నారు? ఇందులో ఎక్కువగా 10th, ఇంటర్ లోపల ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇది అఫీషియల్ డేటా మాత్రమే. అంతేకాదు, నారాయణపేట జిల్లా మంగనూరులోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ నవంబర్ 19వ తారీఖున ఫుడ్ పాయిజన్ అయింది. ఇందులో 30 మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలయ్యారు. 4 స్టూడెంట్స్కి క్రిటికల్ అయింది. ఈ విషయం సీఎం దగ్గర దాకా కూడా పోయింది. సీఎం కూడా స్పందించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవని చెప్పారు. కాకపోతే ఇది జరిగిన వెంటనే కొన్ని రోజులకే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది. మళ్ళీ ఇది జరిగిన ఇంకొన్ని రోజులకి, అంటే 1 వీక్ లోపల 3 టైమ్స్ ఫుడ్ పాయిజన్ అయింది. ఈసారి అంటే నవంబర్ 26వ తారీఖున 30 మంది కాదు, 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలయ్యారు. నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హై స్కూల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంటే సీఎం స్పందించిన తర్వాత కూడా 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ అయ్యి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? కలెక్టర్ ఎవరు స్పందిస్తలేరా? కలెక్టర్ స్పందించినా కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించలేదా? ఫుడ్ ఇన్స్పెక్షన్ జరగలేదా? ఒకవేళ జరిగినా కానీ మళ్ళీ ఇలా ఫుడ్ పాయిజన్ అయిందా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని అక్కడున్న పెద్దవారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అక్కడున్న పిల్లలంట బయటికి వెళ్ళేసి చిరుతిండ్లు తినేసి లోపలికి వచ్చారంట. దానివల్ల వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళకి వామిటింగ్స్ జరిగాయంట. ఆ వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఇతర స్టూడెంట్స్ కూడా వామిటింగ్ చేసుకున్నారంట. నేను కాదు, వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి ఈ మాటలు వినండి. తెలిసిందంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాటనే. కాబట్టి వామిటింగ్ సెన్సేషన్స్ ప్రకారంగా ఒకరికి రావడం వల్ల ఇంకో 10 మందికి ఆ సెన్సేషన్ ద్వారా అందరికీ కూడా వామిటింగ్. జనరల్గా మనం కూడా పెద్దవాళ్ళం వెహికల్ ఎక్కడ పోతూ ఉంటాం, ఒక వామిటింగ్ వచ్చేది, మిగతా వాళ్ళు కూడా ఆ సెన్సేషన్ ఉంటుంది. కానీ అక్కడున్న స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే ఆ స్టూడెంట్స్ని అసలు బయటికే వదలరంట, వాళ్ళు అక్కడున్న ఫుడ్డే తిన్నారంట. ఇది కూడా ఒకసారి మీరు చూడండి. బయట ఫుడ్ తిన్నారనే వచ్చింది. ఏమొచ్చిందన్న మాకు తెల్లార్ల వండిలే, నేను తెలుసా బయట ఫుడ్ అస్సలు ముట్టుకోలేము, తిన్నా కూడా తినేలేము అస్సలకి. ఇంకా ఇట్లా ఆడుకునికి కూడా డైరెక్ట్ కోలే, మళ్ళీ క్లాస్ అక్కడ ఆడుకునికి కూడా ఇచ్చిలేరు. మీ అమ్మ నాయన ఏమన్నా పైసలు ఇచ్చి తోలుతుంటారే తినమని? మా అమ్మోళ్ళు కూడా పైసలు ఇవ్వకుండా అట్లా బయట ఫుడ్ తింటామని. బయట తినే ఇట్లా అయిన దానికేసి అనే మీరు ఇట పడినరంట ఇప్పుడు హాస్పిటల్లో. దానికి సమాధానం
నిజమా అబద్ధమా ఫుడ్ నుంచే ఏమా అబద్ధం వాటర్ వల్ల అన్నం వల్లనే సమస్య. అంతేకాదు కరీంనగర్లోని కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో సరిగ్గా అన్నం ఉడుకుతలేదని చెప్పేసి అన్నం ఉడికినా సరిగ్గా అది అవ్వట్లేదు, కింద ముద్దలు ముద్దలుగా ఉంటుందని చెప్పేసి స్టూడెంట్స్ అందరు కలిసి ప్రొటెస్ట్ చేశారు, ఆందోళన చేశారు. ఎంతసేపు చేసినా ఎవ్వరు అధికారులు స్పందించకపోవడంతో ఆ స్టూడెంట్స్ అందరూ అన్నం తినకుండా పడేశారు. ఇది ఒక్క సంఘటనే కాదు, జగిత్యాలలోని ఆరేపల్లిలో అక్కడున్న ఒక ప్రభుత్వ పాఠశాల స్కూల్ పిల్లలు ఈ అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయని, పురుగులు వస్తున్నాయని, అన్నం సరిగ్గా ఉడకట్లేదని చెప్పేసి, రుచిగా లేదని చెప్పేసి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వంట మనిషిని మార్చమని ఫిర్యాదు చేశారు. అయినా కూడా అక్కడున్న అధికారులు ఎవరు స్పందించలేదు. ఈ సంఘటన గత 4 నెలల నుంచి జరుగుతుందంట, అయినా ఎవరు పట్టించుకుంటలేదు. ఆగస్టు 4వ తారీఖున కొల్లాపూర్లోని కేజీవీబీలోని 22 మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ అయింది. అక్కడున్న స్టూడెంట్స్ వామిటింగ్స్తో, కడుపు నొప్పితో ఎంతో బాధపడ్డారు. ఇవి బయటకు వచ్చిన సంఘటనలే, బయటికి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు మరిన్ని కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ప్రతి నెల ప్రతి పాఠశాలలో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరిపించాలి. ఫుడ్ చేసే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా, వంట చేసే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా పట్టించుకోవాలి అక్కడున్న స్కూల్ యాజమాన్యం. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి మాకు కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని చేస్తాం. నమస్తే.